ఖమ్మం జిల్లా రెవెన్యూ డివిజన్ పరిధి కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ నందు సిపిఎం రాష్ట్ర నాయకులు పాతర్లపాడు మాజీ సర్పంచ్ అమరజీవి కామ్రేడ్ సామినేని రామారావును హత్య చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన గలం చేపట్టారు. సిపిఎం పార్టీ కార్యాలయం నుంచి పట్టణ కేంద్రంలో దోషులను వెంటనే శిక్షించాలంటూ నాయకులు కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం డివిజన్ నాయకులు తన్నీరు కృష్ణార్జునరావు మాట్లాడుతూ 24 గంటల దోషులను అరెస్టు చేయకపోతే సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోదని తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాటాలు చేస్తూ ఇళ్ల స్థలాల కోసం తన భూమిని అమ్మి నిరంతరం గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తూ సౌమ్యుడిగా ఉంటూ ప్రజల క్షేమం కోరే వ్యక్తిని అత్యంత కిరాతకంగా హత్య చేయడం దురదృష్టకరమని వారికి నివాళులర్పించి గూండా రాజకీయాలు హత్యా రాజకీయాలను ఖండించారు. ఎప్పటికైనా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే 24 గంటల్లో దోషులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నశించాలి కాంగ్రెస్ గుండాల రాజకీయాలు, నశించాలి కాంగ్రెస్ గుండాల రాజకీయాలు. పాతర్లపాడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సామినేని రామారావుని కాంగ్రెస్ గుండాలు పాశవికంగా హత్య చేయడం జరిగింది. ఈ హత్యని సిపిఎం పార్టీ కల్లూరు మండల కమిటీ నుంచి ఖండిస్తూ అదేవిధంగా రామారావు గారి దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఆయన 2-3 సార్లు సర్పంచ్గా ఆయన కుటుంబం ఆ గ్రామంలో పనిచేసింది. అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి దళితులకు ఇళ్ల స్థలాలు లేకపోతే ఆయన సొంతంగా 3 ఎకరాల భూమి ఇచ్చి వారికి ఇళ్లు కట్టించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ గ్రామ అభివృద్ధి కోసం ఆయన అనేక పోరాటాలు చేస్తూ సౌమ్యుడిగా ఉండి గ్రామంలో పార్టీని అభివృద్ధి చేస్తున్న తరుణంలో సహించుకోలేనటువంటి కాంగ్రెస్ గుండాలు ఆయన హత్య చేయడం జరిగింది. కానీ పోలీసులు ఈ రోజు వరకు కూడా ఆయన హత్య చేసినటువంటి హంతకులను పట్టుకోలేకపోయారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఈరోజు పోలీసులు ఎంతటి హంతకులైనా పట్టుకుంటున్నారు. నక్సలైట్లు ఎక్కడున్న అడవుల్లో పోయి కూడా 24 గంటల్లో పట్టుకుంటున్నారు. దోషులందరూ కూడా బ్యాంకు దోపిడీ చేసిన మహిళల మానభంగాలు చేసినటువంటి వాళ్ళు కూడా 24 గంటల్లో పట్టుకుంటున్నటువంటి పోలీసులు ఈరోజు రామారావు గారిని అందుకోవాలని మాత్రం 8 రోజులు అవుతున్నా కూడా పట్టుకోలేదు. అంటే పోలీసుల పాత్ర కూడా ఇందులో ఉందని అనుమానించాల్సిన అవసరం వస్తుంది. అదేవిధంగా బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో ఆయన కనుసన్నల్లోని హత్య జరిగిందని చెప్పేసి కూడా మేము